ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ప్రజలను కనీసం పరామర్శించని మాజీ సీఎం జగన్ ప్రజాసేవకు పనికిరారని మంత్రి పార్థసారథి విమర్శించారు. తుపాను సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన జగన్ బెంగళూరు వదిలి రాలేదని దుయ్యబట్టారు. ప్రజల బాధలు తెలుసుకోకుండా కనీసం రైతాంగాన్ని పరామర్శించకుండా 4 గోడల మధ్య కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. అధికారంలో ఉండగా రైతులను పట్టించుకొని జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మోంతా తీవ్ర తుపానును సమర్థంగా ఎదుర్కొందని, ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించామని తెలిపారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. జగన్ హయాంలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయిందని, వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో భయాందోళనతో కూడిన పరిస్థితులు, రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఇవన్నీ ఉంటే మన పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో ఫ్లైట్స్ లేవు, అది లేదు, ఇది లేదని చెప్పేసి బెంగళూరులో ఉండటం అసలు ఆయన ప్రజా జీవితానికి పనికొచ్చే వ్యక్తి కాదా ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. రైతులు ఎంత మేర నష్టపోయారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా, ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా లేదని పరిశీలించడం కూడా రాని ఒక వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి నేను 10 పేజీల ఉపన్యాసం ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్గా దించే పత్రిక ఉంది కదా నా కన్సర్న్లో అని చెప్పేసి అబద్ధాలు చెప్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను.